Now I would like to invite our GM Vamshi sir. Sir, please. Respected Chairman and Managing Director of Sri Vasishtha Group of Institutions and our beloved Madam Pramila Rani Garu, and all my colleagues on the dais, as well as all eminent teaching faculty of Sri Vasishtha, also other colleagues of mine, and my dear lovely students, good afternoon. Wonderful. Today we are celebrating Freshers Day Kabatti. Wholeheartedly, let's welcome all the junior boys into Sri Vasishtha family with your claps. Wonderful. ఇందాక రాఘవేంద్ర సార్ మాట్లాడుతూ చెప్పినట్టు ప్రతి ప్రోగ్రాం పేరు విషయంలో ఎందుకు కొంచెం కేర్ తీసుకుంటామంటే అది ఇన్స్పిరేషనల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ వీ లీవ్, ఆ వర్డ్ గుర్తుకు రాగానే ఆ వర్డ్ మన లైఫ్లో రాగానే ఈ ఈవెంట్ని గుర్తు చేసుకుంటారు, దానికి ఉన్న ప్రత్యేకతని, దానికి ఉన్న మీనింగ్ని ఫీల్ అవుతారని కొంచెం పర్టికులర్గా ఉంటాం. ఈరోజు మీరు సజెస్ట్ చేసిన వర్డే, వాట్ ఈస్ దాట్? థ్రైవ్, టు గ్రో సక్సెస్ఫుల్లీ, టు గ్రో విగరస్లీ. మీరంతా సక్సెస్ఫుల్గా విగరస్గా గ్రో అవ్వాలని కోరుకుంటూ, ఇలా సక్సెస్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ని సీనియర్ స్టూడెంట్స్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడంతో పాటు వార్డెన్స్, జేఎల్స్, అదర్ అడ్మిన్ టీమ్, యువర్ వైస్ ప్రిన్సిపల్స్ అండ్ స్పెషల్ కేర్ టేకన్ బై అసోసియేట్ డీన్ రాఘవేంద్ర సార్. అక్కడ కనిపిస్తున్న కలర్ఫుల్ గిఫ్ట్ల దగ్గర నుంచి ప్రతి గిఫ్ట్ తెప్పించేద్దాంలేండి సార్ అంటే పని చేయించుకునే స్టేజ్లో ఉన్నా కూడా లేదు అని గర్ల్స్ అసోసియేట్ డీన్ అనూప్ సార్, బాయ్స్ అసోసియేట్ డీన్ రాఘవేంద్ర గారు అప్బీట్స్కి వెళ్ళి మా స్టూడెంట్స్కి ఒక మంచి గిఫ్ట్, ఆ షీట్స్ తీసుకెళ్ళి తెచ్చి ప్రతి పాయింట్ వెనకాల కేర్ తీసుకుంటూ విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ లవబుల్ డీన్ సార్ అండ్ ఏజిఎం అండ్ అదర్ మెంబర్స్ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడి దాకా తెచ్చారు. ఈ కామన్ డయాస్ మీద నుంచి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పి ఒక మాట కూడా ఇవ్వాలి. మొదటిది మీ పేరెంట్స్, శ్రీ వశిష్ఠాని నమ్మి మీ అందరినీ మాకు ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్. ఏ నమ్మకంతో పంపించారో ఆ నమ్మకాన్ని నిజం చేశాకే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తానని నేను ఈ డయాస్ మీద నుంచి వాళ్ళకి మాట ఇస్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్, నేను కాదు మేము, టీం వర్క్లో అయ్యన్న పదానికి చోటు లేదు, ఓన్లీ వి. అలాగే అనదర్ స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు అవర్ చైర్పర్సన్. ఎందుకంటే మీ పేరెంట్స్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైన మంచి అకాడమిక్ ప్రోగ్రామ్, ది బెస్ట్ అండ్ గేమ్ చేంజర్ అవర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, సూపర్బ్ మెటీరియల్, స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఇలాంటి ఫ్యాకల్టీ అండ్ ఎంటైర్ టీమ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటే సరిపోదు. అవన్నీ ఇచ్చినందుకు మీకేమి ఇవ్వాలో అది ఇవ్వడానికి టీం అందరి తరఫున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తామని మేడంకి మాట ఇస్తూ, లాస్ట్ 2 weeks నుంచి ఇండిపెండెన్స్ డే నుంచి స్టార్ట్ అయ్యి టీచర్స్ డే వరకు, రాబోయే టీచర్స్ డే వరకు మనం చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం, మన కంట్రీ పట్ల మనకున్న ఆనర్ని చాటుకున్నాం. ఆ తర్వాత ట్రెడిషనల్ ఫెస్టివల్ కృష్ణాష్టమి వచ్చింది, మనకున్న పరిధిలో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఒక ఉట్టి కొట్టించడం అంటే ఒక టాస్క్, ఒక గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం. కొద్దిమంది ఇండివిజువల్గా ట్రై చేశారు, కానీ అది ఎప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ అయిందంటే టీం వర్క్గా ప్లాన్ చేసుకొని, మనం ఆ వీడియోని చూస్తాం కాసేపు అయ్యాక, ఒక పిరమిడ్ లాగా ఫామ్ అవుతే అది కొట్టడం ఈజీ అయింది. సో ఇండివిజువల్గా ప్రయత్నం చేస్తూ టీంతో కలిసి కోఆర్డినేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్న డయాస్ మొత్తాన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే మీకున్న ఫెసిలిటీస్ అన్నీ, సాంగ్ కొంచెం స్టార్ట్ అయిపోతుంది, అప్పటికే మీరు పైకి వచ్చేటప్పటికి కళ్ళతోనే మీ టీం మెంబర్స్తో మాట్లాడుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు, కోఆర్డినేట్ చేసుకుంటారు, మార్చుకుంటారు, అక్కడ సిచ్యువేషన్కి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు. అలా మీ లైఫ్లో చేయడం కోసమే ఆ ట్రెడిషనల్ ఫెస్టివల్స్, తర్వాత వినాయక చవితి లాంటి ఆ ఫెస్టివల్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత మీకు తెలియాలని ఆల్ ది 9 days పూజా కార్యక్రమం నిర్వహించమని మేడం స్ట్రాంగ్గా చెప్పారు. మనకు ఎలాంటి అబ్స్టకిల్స్ లేకుండా ఆ వినాయక్ మహారాజ్, గణేష్ మహారాజ్ బ్లెస్సింగ్స్ మనందరికీ కావాలి. 4th రోజు మనము నిమజ్జనం కూడా చేసుకుంటాం భక్తి శ్రద్ధలతో. ఎస్,
4th రోజు 5th రోజు మనం టీచర్స్ డే ప్లాన్ చేసుకుంటాం. టీచర్స్ డేకి సంబంధించి మీరు మళ్ళీ ఇంటికి పోయేది లేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ టైంకి వెళ్తారు. మన ఫస్ట్ టీచర్స్ అయిన మదర్ అండ్ ఫాదర్కి మీరు దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు మూవీ చూడ్డానికి పెట్టుకున్న పాప్కార్న్ ప్రైజ్లో ఒక 2 మంచి గుడ్ క్వాలిటీ షాల్వాస్ మ్యాటర్ ఆఫ్ 200-300 పర్చేస్ చేసి మన ఫస్ట్ టీచర్స్ అయిన మదర్ ఫాదర్ కాళ్ళకి దండం పెట్టి ఆ షాల్వా కప్పి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ బర్త్ అండ్ ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చావు అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి ఒక హగ్ ఇవ్వండి. దట్ విల్ బికమ్ ఎవర్ గ్రీన్ గిఫ్ట్ ఇన్ దేర్ లైఫ్. ఎస్, దే డిజర్వ్ యువర్ క్లాప్స్ ఆబ్వియస్లీ. సో దట్ దీస్ క్లాప్స్ గో టు యువర్ పేరెంట్స్ షూర్లీ. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మనకు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఒక స్టేజ్ వచ్చాక మనం ఫ్యామిలీకి సపోర్ట్ కావాలంటే మీరంతా బాగా చదువుకోవాలి. తర్వాత గేమ్స్ మనము క్యారమ్స్ నుంచి వాలీబాల్ నుంచి క్రికెట్ వరకు మనం ఎలా ఆడుకున్నామో మీ అందరికీ తెలుసు, ఎలా ఎంజాయ్ చేశారో మీకు తెలుసు. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ మేబీ దే పీపుల్ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్, వి గేవ్ దమ్ కపుల్ ఆఫ్ మినిట్స్. మనకొక 360 acres క్యాంపస్లో మనల్ని గేమ్ ఆడుకోవడానికి స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చి బస్సులు పంపించి సపోర్ట్ చేశారు. అలాగే ఆ గేమ్లో ఏం జరిగిందో మీరంతా చూశారు. గెలిచాము, ఓడాము, అన్నీ జరిగాయి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మన స్నేహం కోసం మన శత్రువులు కూడా ఎదురు చూడాలి. నేను ఈ మాట ఎందుకు చెప్పానో మీరు అర్థం చేసుకోగలరు. గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందాం. ఫస్ట్ గో అండ్ షేక్ హ్యాండ్స్ విత్ యువర్ అపోనెంట్స్. మీరు చూడండి, క్రికెట్ మీలో చాలామంది చూస్తారు, అదర్ గేమ్స్. ఎంత వరల్డ్ కప్ విన్ అయినా కూడా వెంటనే ఫస్ట్ స్టెప్ ఈస్ మన అపోనెంట్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ షేక్ చేయాలి. ఈరోజు నువ్వు విన్నర్, ఇంకొకరు అతను విన్నర్ కావచ్చు. స్పిరిట్ ఆఫ్ ది గేమ్ అనేది గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో ఈ గేమ్స్ కండక్ట్ చేసింది, ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసింది, ఈ ఈవెంట్స్ కండక్ట్ చేసింది మనందరి మధ్య ఒక కోఆర్డినేషన్ పెరగాలని. ఆ పెరిగిన కోఆర్డినేషన్ మనము వర్క్ పరంగా అకాడమిక్స్లో ఇంకా బాగా చేసుకోవడానికి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే. ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతూ సీనియర్స్ ఒక 4 months ఆఫ్ యువర్ వర్క్ డిసైడ్స్ యువర్ 40 years ఆఫ్ కెరియర్. అలాగే జూనియర్స్కి ఒక 1.5 year ఉంది. మీరు జాగ్రత్తగా వర్క్ చేస్తే మంచి రిజల్ట్స్ రావడం మాత్రమే కాదు, యు నో హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. ఒక చైనీస్ ప్రావెర్బ్ ఉంది, ఈ సందర్భంగా చెప్పాలి. గివ్ మీ ఏ ఫిష్, ఐ ఈట్ ఇట్ ఫర్ ఎ డే. టీచ్ మీ హౌ టు ఫిష్, ఐ ఈట్ ఇట్ ఫర్ లైఫ్ టైమ్ అని. ఒక ఫిష్ ఇస్తే నేను ఒకరోజు తినడానికి సరిపోతుంది అని. మరి నాన్ వెజిటేరియన్ కాదు కదా సార్ అనకండి, ట్రై టు అండర్స్టాండ్ ది ప్రావర్బ్. ఒక ఫిష్ ఇస్తే ఒకరోజు తినడానికి సరిపోతుంది. అదే ఫిషింగ్, చేపలు పట్టడం నేర్పిస్తే నేను జీవితకాలం తింటాను. మీరు ఈ టీమ్ ప్రజెన్స్లో 1.5 year ప్రిపేర్ అయితే జస్ట్ నాట్ ఓన్లీ రీచింగ్ యువర్ గోల్, యు ఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్. ఒక్కసారి ఇంటర్మీడియట్ తర్వాత జరిగే ఎగ్జామ్ని క్రాక్ చేస్తే ఆ ప్రాసెస్ తెలుస్తుంది. కాబట్టి ఫర్ ఎవర్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం ఎవరితో ఉన్నాం, మన హ్యాబిట్స్, బాయ్స్ కాబట్టి మీరు స్పెషల్గా చెప్తున్నాను, యువర్ కంపెనీ అండ్ యువర్ హ్యాబిట్స్ డిసైడ్ వాట్ యు ఆర్. మీరెవరో తెలియాలంటే మీ కంపానియన్ ఎవరు, మీరెవరో తెలియాలంటే మీ హ్యాబిట్స్ తెలిస్తే సరిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. స్వామి వివేకానంద మాటలను ఒక్కసారి గుర్తు చేస్తూ క్లోజ్ చేస్తాను. A raindrop from sky, if it reaches our hands, pure enough for drinking. Same raindrop if it reaches drainage, not even used to wash our feet. The same raindrop when it falls on hard surface, it disappears. Same raindrop when it finds a lotus leaf, it looks like a pearl but not pearl. The same raindrop when it reaches oyster, it becomes a pearl. ఆకాశం నుంచి వచ్చిన నీటి చినుకు ఎవరితో కలిసి ఉంటుంది అనే దాన్ని బట్టి అది ఏమవుతుందో డిసైడ్ అవుతుంది. వచ్చి మన చేతిలో పడితే తాగడానికి ఉపయోగపడుతుంది. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ రెయిన్ వాటర్ బికాస్ దట్ ఈజ్ ఆఫ్టర్ డిస్టిలేషన్. అదే రెయిన్ వాటర్ వచ్చి డ్రైనేజ్లో పడితే తాగడానికి కూడా కాళ్ళు కడుక్కోవడానికి కూడా పనిచేయదు. అదే రెయిన్ డ్రాప్ వచ్చి ఒక హార్డ్ సర్ఫేస్ మీద పడితే రాంగ్ పర్సన్స్తో
రాంగ్ కంపెనీలో పడితే ఇట్ పెరిషెస్, ఇట్ డిసపియర్స్, మీ లైఫే ఉండదు. అదే రెయిన్ డ్రాప్ వచ్చి ఒక లోటస్ లీఫ్ మీద పడితే ఎలా ఉంటుంది? లోటస్ లీఫ్ మీద ఒక డ్రాప్ పడినప్పుడు ముత్యంలాగా కనిపిస్తుంది. ఈజ్ ఇట్ ఏ రియల్ పర్ల్? నో. కొంతమంది కంపెనీలో ఉన్నప్పుడు ఇంటి నుంచి వచ్చాక ఇంకొక పూట అవుటింగ్లో ఉందాము, మూవీ చూసి వెళ్దాము అని ఒక రాంగ్ డైరెక్షన్లో ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ అంటే ఆ నిమిషానికి వాడంటే ఇష్టం అనిపిస్తుంది, అది నచ్చుతుంది. అది రాంగ్ కంపానియన్. జస్ట్ లైక్ ఏ వాటర్ డ్రాప్ ఆన్ ఎ పర్ల్, బట్ వెన్ ఇట్ రీచెస్ ఆయిస్టర్, ముత్యపు చిప్పను రీచ్ అయినప్పుడు అదొక ముత్యంగా మారుతుంది. మీరు కూడా ఎన్ఐటి లాంటి వర్షపు చినుకు లాంటి మీరు, ఎన్ఐటి లాంటి, ఐఐటి లాంటి, లేదా ఆ రెండే కాదు టార్గెట్, ఎన్నో మంచి కాలేజెస్ ఉన్నాయి, ఎన్నో మంచి కాలేజెస్ ఉన్నాయి. అలాగే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కూడా ఏ ఒక్క మంచి కాలేజీలో జాయిన్, ఆయిస్టర్ లాంటి మంచి కాలేజీలో జాయిన్ అయితే ఇందాక చెప్పిన ప్రాసెస్లో రెయిన్ డ్రాప్ ఈజ్ సేమ్ అండ్ ఇట్స్ వాల్యూ అండ్ వర్త్ డిపెండ్స్ ఆన్ ఇట్ విత్ హూమ్ ఇట్ అసోసియేట్స్. మీరు కూడా ఎలాంటి కాలేజీకి వెళ్తారు, ఎలాంటి వ్యక్తులతో అసోసియేట్ అవుతారు అనే దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది. వన్స్ అగైన్ ఐ ప్రామిస్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ టీమ్, బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ మ్యామ్, మీ అందరినీ మీ అడ్మిషన్స్ అప్పుడు చెప్పిన మాట ఈరోజు కూడా చెప్తున్నాం, చివరి రోజు వరకు కూడా ఫాలో అవుదాం. మీ అందరినీ ఒక మంచి కాలేజీకి పంపించే వరకు మేమంతా శ్రమిస్తూనే ఉంటాం. డియర్ బాయ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thank you for your valuable information, sir.